హలో గైస్, ఒక టాపిక్ పైన ప్రో కబడ్డీ ఫ్యాన్స్లోనే కాదు ఫ్రాంచైజెస్లో కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠత ఉందని చెప్పాలి. అదే టైటిల్ స్పాన్సర్. లాస్ట్ సీజన్లో టైటిల్ స్పాన్సర్ లేకుండానే ఆప్షన్కి ఆ తర్వాత సీజన్కి కూడా వెళ్ళాయి ఫ్రాంచైజెస్. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజెస్కి అండ్ ప్రో కబడ్డీ మేనేజ్మెంట్కి 50 కోట్ల నుంచి 150 కోట్ల లాస్ వచ్చింది లాస్ట్ సీజన్లో. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా టైటిల్ స్పాన్సర్ లేకుండానే ఆప్షన్కి ఆ తర్వాత సీజన్కి కూడా వెళ్ళినట్టయితే మరోసారి 50 కోట్ల నుంచి 150 కోట్ల లాస్ వస్తుంది ఫ్రాంచైజెస్కి అండ్ మేనేజ్మెంట్కి. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లీగ్ అనేది తగ్గుతుంది. సో ఈసారి ఖచ్చితంగా టైటిల్ స్పాన్సర్ కావాలి ప్రో కబడ్డీకి. సో ఈసారి టైటిల్ స్పాన్సర్గా ఎవరు నిలుస్తారు అనే దానిపైన తీవ్రమైనటువంటి ఉత్కంఠత నెలకొందని చెప్పాలి. అటు టాటా, డ్రీమ్ లెవెల్ లాంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా మరోసారి వివో కూడా టైటిల్ స్పాన్సర్గా నిలిచేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. మరి మీరేమనుకున్నారు ఫ్రెండ్స్? ఈసారి ప్రో కబడ్డీకి టైటిల్ స్పాన్సర్గా వివో ఉంటుందా, టాటా ఉంటుందా, డ్రీమ్ లెవెల్ ఉంటుందా అనే దానిపైన కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని మాకు తెలియజేసే ప్రయత్నించండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ అండ్ కబడ్డీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.